సో అక్కడి నుంచి కొనసాగుతూ వచ్చింది మన జర్నీ. ఎక్కడా కూడా డౌన్ఫాల్ చూడలేదు. చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. పరువు కోసమే ప్రాకులాడాను. సో అది అమ్మ మాత్రం ఎన్ని జన్మలు ఎత్తినా మా అమ్మ రుణం నేను తీర్చుకోలేను. ఆవిడ చేసిన మేలు మర్చిపోలేను. ఎందుకంటే ఆవిడ చిన్న వయసే కదా, నేను చిన్నదానంటే ఆవిడ యుక్త వయసులో పాపం నా కోసం త్యాగం చేసేసి నాన్నతో గొడవపడో లేకపోతే బతిమాలుకునో వచ్చి చేసి, నాన్నకి 50-50 అనమాట. వెళ్తే ఏమవుతాము, మళ్ళీ ఏదో ఒక ఎందుకు అవసరమా ఇండస్ట్రీ, అప్పట్లో ఇండస్ట్రీకి ఉన్న పేరు వేరే ఉంటుంది కదా, మళ్ళీ ఊరికి వచ్చేస్తే తలెత్తుకోగలమా అట్లా ఉండింది. నేను మా ఫ్యామిలీని మొత్తాన్ని తలెత్తుకునేలా చేశాను నేను. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ అమ్మగారికి కృష్ణ గారు నాగేశ్వర గారు అంటే ఇష్టం బాగా అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూపించారా అందరికి పరిచయం? కృష్ణ గారిని చూపించాను, నాగేశ్వరరావు గారిని కలవడం కుదరలేదు, ఎందుకనో అవ్వలేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అమ్మ మ్యారేజ్ చేసేసుకున్నాను కొంచెం తొందరగా. అందుకని అమ్మ వాళ్ళు రాజోలు వెళ్ళిపోయారు.